అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలతో యావత్ తెలంగాణ అట్టుడికింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లో గులాబీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే గులాబీ బాస్ కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం భగ్గుమంది. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సూర్యాపేట బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జై తెలంగాణ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గంభీరావుపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ తీరుపై ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. బోధ్ మండల కేంద్రంలో ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధులో బీఆర్ఎస్ క్యాడర్ నిరసనలు మిన్నెంటాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నేతలు వెంటనే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనతో కరీంనగర్ హోరెత్తింది. తెలంగాణ చౌక్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ను విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ మండిపడ్డారు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి నినాదాలతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా మిర్యాలగూడ, నందిపాడులో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రేవంత్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గులాబీ బాస్ కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్ చౌరస్తాలో బీఆర్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ పై ఓటుకు నోటు కేసులో దొరికిన ప్రబుద్ధుడు నోరు పారేసుకోవడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి భాషను వాడడం ఆ స్థాయిని దిగజార్చినట్లేనని హితబోధ చేశారు. వెంటనే కేసీఆర్ కు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి జనమంతా చురకలందించారు.